డాక్టర్ గారు, పురుషాంగం సైజు బట్టి కండోమ్లు ఉంటాయా? అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయండి, ఉన్న మాత్రం డిఫరెంట్ సైజు 2-3 రకాల సైజెస్ ఉన్నాయి, ఉన్న మాత్రం. కానీ అవసరం లేదు. ఎందుకంటే కండోమ్ అనేది సాగుతుందండి. సన్నగా ఉన్నా, పూటు చిన్నదిగా ఉన్నా, పెద్దదిగా ఉన్నా కండోమ్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయ్యేది కనుక ఆ సైజు ఒకే సైజు అందరికీ సరిపోతుంది. సాధారణంగా పురుషాంగం ఎక్కువ మందిలో 5 నుంచి స్తంభించినప్పుడు 5 నుంచి 6.5 అంగుళాలు ఉంటుంది. ఎవరికైనా సరే 5, 6, 6.5 అంగుళాలు ఉంటుంది, అంతకనే కొండ. ఈ 1.5 అంగుళం అనేది తేలిగ్గా ముందు సాగుతుంటుంది. అలాగే వెడల్పు కూడా. అంచేత ఆల్మోస్ట్ అందరికీ దీన్ని యూనివర్సల్ సైజ్ అంటాం. ఆ యూనివర్సల్ సైజ్ అందుకే ఎక్కడో కొద్దిమంది చిన్నది వచ్చి మరీ చిన్నదిగా ఉన్నటువంటి 4 అంగుళాలు ఉంటుంది. అలాంటి కేసుల్లో కావాలంటే చిన్నది వాడుకోవచ్చు. ఎక్కడ రేర్ కేసుల్లో 7-7.5 అంగుళాలు ఉంటుంది అంగం సైజు. అలాంటి కేసులో బిగ్ సైజు వాడుకోవచ్చు. కానీ మామూలు మాత్రం మిడిల్ సైజు సరిపోతుంది, యూనివర్సల్ సైజ్ సరిపోతుంది. అందుకని అంగో సైజు పెట్టి ప్రతి వాడుతారు అంగో సైజు ప్రకారంగా చేసుకోని లేదు. సాగుతుంది కదా, ఒక రబ్బర్ సాయం సాగుతుంది కనుక దానివల్ల ఏమీ ఆలోచన, అందరికీ ఒకటే కండోమ్ సరిపోతుంది. చూసారు కదండి, ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.